హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము. ఘోర విమాన ప్రమాదం, డిప్యూటీ సీఎం దుర్మరణం. విమానం అయితే కనుక కుప్పకూలిపోయింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయితే కనుక దుర్మరణం పాలయ్యారు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉప ముఖ్యమంత్రి దుర్మరణం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. కొద్దిసేపటి క్రితమే ఆయన ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటన ఆయన స్వస్థలమైన బారామతి నియోజకవర్గంలో చోటు చేసుకుంది. బారామతిలో విమానం ఈ ల్యాండింగ్ సమయంలో అయితే కనుక ఈ ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం విమానంలో ప్రయాణిస్తున్న 6 మృతి చెందినట్లు డీజీసీఏ ప్రకటించింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం నుంచి భారీగా పొగలైతే ఎగసిపడినట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది అన్న విషయంపై ఇంకా అధికారిక నిర్ధారణ అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే ఈ ఘటన కొద్దిసేపటి క్రితమే జరిగింది ఈ వీడియో చేసే సమయానికి. ఇక అజిత్ పవార్ బారామతి ఎమ్మెల్యేగా ఉండగా ఈ ప్రాంతం పవార్ కుటుంబానికి రాజకీయంగా కంచుకోటగా పేరుంది. జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో బారామతిలో అజిత్ పవార్ పర్యటనకు వచ్చారని, ఈ క్రమంలోనే గోజుబావి ప్రాంతంలో విమానం దిగుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లయితే సమాచారం అందుతోంది. ముఖ్యంగా చూస్తే బారామతిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న సమయంలో విమానం కూలిపోయింది అంటున్నారు. వెంటనే భారీగా మంటలు చెలరేగి ఆ విమానం అయితే కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో సహా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్తో సహా 5 తీవ్రంగా గాయపడినట్లు జాతీయ మీడియా పేర్కొంది. గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. స్పాట్లో కొందరు మృతి చెందిన ఆనవాళ్లు కనిపించాయని, వాళ్ళు ఎవరిదని తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం స్పాట్లో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. పోలీసులు అధికారులు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రయత్నించిన క్రమంలో క్రాష్ అయినట్లు తెలుస్తోంది. సో ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ యొక్క ప్రమాదంలో అయితే కనుక మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అయితే మృతి చెందారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.